నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. కామెంట్స్లో ఒక క్వశ్చన్ ఉంది. పట్టాణపాలి ఇంకా పఠించ సముపాదం రెండు ఒకటేనా అంటే ఆల్మోస్ట్ సేమే, కాకపోతే అంటే ఇది కార్యకారణ సిద్ధాంతమే. దీంట్లో కూడా అంటే పఠించ సముపాదం అన్నది కూడా కార్యకారణ సిద్ధాంతం. కార్యకారణ సిద్ధాంతం అంటే ఒక కారణం చేత ఇది ఏర్పడింది, ఆ కారణం అన్నది తొలగిపోతే ఇది ఉండదు. ఉదాహరణకి అవిద్య కారణంగా సంస్కారాలు ఏర్పడతాయి, అంటే అవిద్య పచ్చయ సంకార. అదే అవిద్య అనేది లేకపోతే మనకి సంస్కారాలు ఏర్పడవు. అదేవిధంగా ఈ పట్టాణపాలిలో కూడా మనకి 24 పచ్చయాల గురించి చెప్తారనమాట. సో ఆల్మోస్ట్ ధమ్మ సేమ్ ఉంటుంది. ఇది అర్థం చేసుకున్నా సరిపోతుంది. 24 పచ్చయాలు అవి అర్థం చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే డీపర్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మనకి అభిధమ్మంలో ఈ 24 పచ్చయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల అభిధమ్మాన్ని నమ్ముతారు, కొన్ని చోట్ల నమ్మరు. ఏదేమైనా మనకి ఉపయోగపడే ధమ్మం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి మనం దాన్ని అప్లై చేసి మన జీవితంలోకి తెచ్చుకోవాలి, అంతే. సో అభిధమ్మంలో మనకి 24 పచ్చయాల గురించి ఉంటుంది, కానీ అవి అంత తొందరగా అర్థం కావు. డీప్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అది సరైన అవగాహన వస్తుంది. అయినా కూడా వీలైనంత సరళంగా ఆ పచ్చయాలను గురించి కూడా మనం అక్కడ చెప్పడం జరిగింది. కొత్త కొత్త పేర్లతో ఉంటాయి అక్కడ. అయితే ఎవరికైనా కానీ ఇప్పుడు పలానా టాపిక్ నాకు కావాలి బంతే అనుకుంటే మీరు ప్లేలిస్ట్లో ఉంటుందండి. అక్కడ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో కొన్ని రకరకాల టాపిక్స్లో మనం పెట్టడం జరిగింది. ఉదాహరణకి 4 ఆర్య సత్యాల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నోబుల్ ట్రూత్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది. అష్టాంగ మార్గం గురించి తెలుసుకోవాలనుకుంటే నోబుల్ 8-fold పాత్ అని ఉంటుంది. ఇలా ఇంకా పఠించ సముపాదం గురించి తెలుసుకోవాలనుకుంటే పఠించ సముపాదం గురించిన వీడియోస్ అన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ధమ్మపదము, జాతక స్టోరీలు, ఇలా ఇప్పటి వరకు చెప్పినవి ఏవైతే మ్యాక్సిమం మనం సపరేట్ ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. ఎవరైనా వినాలి అనుకుంటే సపరేట్గా టాపిక్స్ వైజ్ వాళ్ళు అక్కడున్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినొచ్చు. అది బెటర్గా ఉంటుంది. మీరు ఎక్కువగా వెతుక్కునే అవసరం అక్కడ అంటే పడదు. లేకుంటే వీడియోను వెతుక్కోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఉదాహరణకి మధ్యమ నికాయలోని సూత్తాల కోసం వెతుకుతున్నారనుకోండి, డైరెక్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి మీరు మధ్యమ నికాయ అనే అది ఓపెన్ చేస్తే కనుక మీకు మధ్యమ నికాయలో ఇప్పటి వరకు చెప్పబడిన సూత్రాలన్నీ కూడా అక్కడ కనబడతాయి. ముఖ్యంగా భగవానుడు చెప్పిన ఎక్కువ శాతం సూత్రాల్లో మనకి మధ్యమ నికాయ సూత్రాలు చాలా ప్రాక్టీస్ బేస్డ్ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా కవర్ అయ్యి ఉంటాయి. అందుకే కొంత ఎనలైజ్ చేసి మీకు మొన్న పోస్ట్ కింద కూడా పెట్టాము, ఏ సూత్రాల్లో ఏమేమి ఉంటుంది అని. నిజంగా ఆ సూత్రాలన్నీ కనుక మీరు చదవగలిగితే, వాటిని అర్థం చేసుకోగలిగితే ఇంకా మిగతా ఏమీ అవసరం లేదు. వాటిని జీవితంలో అప్లై చేసుకోగలిగితే సరిపోతుంది. సో ఆ సూత్రాలన్నీ కూడా ఒకసారి కవర్ చేసుకోగలిగితే మంచిది. తెలుగులో కనుక మీకు మధ్యమ నికాయ సూత్రాలు కావాలనుకుంటే ఇక్కడ మహాబోధి బుద్ధ విహారాలు హైదరాబాదు అంటే సికింద్రాబాదు ఉంది కదా, అక్కడ ఈ బుక్స్ దొరుకుతాయి మీకు. ఇంకా ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒకటి బుక్ స్టోర్ ఉంది, అక్కడ కూడా దొరుకుతుంది. ఇంకా నాగార్జున సాగర్లో కూడా ఇప్పుడు బుద్ధవనంలో కూడా బహుశా కొన్ని బుక్స్ పెడుతూ ఉన్నట్టున్నారు. అక్కడ ఏరియాలో ఉండేవాళ్ళు అక్కడి నుంచి తీసుకోవచ్చు, లేదంటే మహాబోధి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అది బెటర్ ఆప్షన్. ఎనీవే, ఒకవేళ అప్పటి వరకు తెచ్చుకోలేకపోతే కనుక నేను మధ్యమ నికాయలో ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసినవి అవి చూడొచ్చు. మధ్యమ నికాయ చాలా ఇంపార్టెంట్ సూత్రాస్ అన్నీ ఉంటాయండి. చాలా వరకు కవర్ అయి ఉంటాయి. భగవానుడు చెప్పినవి, ధమ్మానికి సంబంధించినవి
చాలా ప్రాక్టీస్‌కి ఉపయోగపడే సుత్తాలు దాంట్లో మనకి కనబడుతూ ఉంటాయి. వీలైతే మధ్యమ నికాయం మొత్తం కూడా చదవగలిగితే చాలా మంచి విషయం. అయితే ఈరోజు చెప్పబోయే సూక్తం ఆదిత్య పర్యాయ సూక్తం. అయితే ఇంతకుముందు కూడా ఆదిత్య పర్యాయం సూక్తం అని ఇంకొకటి చెప్పుకున్నాము. అది నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. అది కూడా ఒకసారి వినండి. దాంట్లో అంతా జ్వలిస్తూ ఉంది, సర్వం జ్వలిస్తూ ఉంది భగవానుడు భిక్షువులకి చెప్తాడు. ఆ సుత్తా విన్న తర్వాత 1000 మంది భిక్షువులు నిబ్బానాని అంటే అర్హంతులైపోయారు. చాలా ఇంపార్టెంట్ సుత్తా. అది ఒకసారి వినండి. దాంతోపాటు ఇది కూడా కొంచెం ఎక్స్టెన్షన్ వర్షన్ అని చెప్పవచ్చు దానికి. ఇది సంయుక్త నికాయలో వస్తుంది ఆదిత్య పర్యాయం అని. సర్వం జ్వలిస్తూ ఉంది. ఏంటి జ్వలిస్తూ ఉంది అనేది మనం భగవానుడు ఈ సుత్తాలో చెప్పడం జరిగింది. భిక్షువులారా, ఆదిత్య పర్యాయం అనే ధమ్మ పర్యాయాన్ని అంటే ధమ్మ విధానాన్ని బోధిస్తాను. దాన్ని వినండి. భిక్షువులారా, ఆదిత్య పర్యాయం అని ఈ ధమ్మ పర్యాయం ఏంటి అంటే, ఆదిత్య పర్యాయం అంటే సమస్తం జ్వలిస్తూ ఉంది అనేది, అంటే జ్వలిస్తూ ఉంది అనేది ఆదిత్య అని చెప్పచ్చు. ఇంకా భిక్షువులారా, చక్షు విజ్ఞానంతో తెలియబడే రూపాలలో విషయాన్ని, లక్షణాలను గ్రహించడం, కన్ను మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప చువ్వతో కంటిని పొడుచుకోవడం మేలు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? చక్షు విజ్ఞానంతో తెలియబడే రూపాలలో విషయాన్ని కానీ లేకపోతే లక్షణాలను కానీ గ్రహించడం కన్నా మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప చువ్వతో కంటిని పొడుచుకోవడం మేలు. అంటే ఇంద్రియాల గురించి ఇక్కడ చెప్తున్నారు. కంటితోటి రూపాన్ని చూస్తాము. రూపాన్ని చూడగానే అక్కడ చక్షు విజ్ఞానం ఏర్పడుతుంది. ఆ చక్షు విజ్ఞానం ద్వారా తర్వాత సంజ్ఞ విలువ కడుతుంది. విలువ కట్టగానే ఏమవుతుంది? ఇది మంచిది, ఇది చెడ్డది అని వాటి లక్షణాలను గ్రహిస్తుంది, విషయాన్ని గ్రహిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవానుడు ముఖ్యంగా భిక్షువులకి ఈ సుత్తాలు చెప్పడం జరిగింది. మరి మేము గృహస్థులుగా ఉన్నాము, బంతే మీరేమో ఇదంతా చెప్తున్నారు ఇంద్రియాల గురించి, మేము ఇంద్రియాల్లో చాలా విషయాల్లో మునిగి ఉంటాము అంటే, సాధన అయితే గృహస్థులకైనా లేకపోతే భిక్షువులకైనా ఒకే విధంగా ఉంటుంది. కానీ భిక్షువు చాలా వాటిని త్యాగం చేయగలుగుతాడు. గృహస్థులు ఇంకా చాలా కష్టమైన పని అయినా కూడా ప్రయత్నం చేయవచ్చు అట్లీస్ట్ ఈ ధమ్మాన్ని వాళ్ళ జీవితంలో కూడా తెచ్చుకోవడానికి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఏదైనా రూపాన్ని చూసినప్పుడు కంటితోటి ఏదైనా వస్తువుని కానీ లేకపోతే వ్యక్తిని కానీ చూస్తాము. దాని విషయాలను కానీ లక్షణాలను కానీ గ్రహించడం కన్నా మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప చువ్వతో కంటిని పొడుచుకోవడం మేలు. అంటే ఉదాహరణకి నా ఎదురుగా ఒక ఇప్పుడు ఎదురుగా ఒక వాటర్ బాటిల్ ఉందనుకుందాం. ఆ వాటర్ బాటిల్ చూడగానే ఆ విషయాన్ని నేను గ్రహించాను. ఇది వాటర్ బాటిల్ అని తెలుసుకున్నాను. అంతటితోటి ఆగలేదు. ఇంకా ఇది పాతది, ఇది ఈ రంగులో ఉంది, దీంట్లో ఇంత వాటర్ ఉంది, ఇది ఇంకొకరిది లేకపోతే ఇది నాది. ఈ రెండిట్లలో ఏమి డిఫరెన్స్ లేదు. ఇంకొకరిది అనుకోవడంలో డిఫరెన్స్ లేదు, ఇది నాది అనుకోవడంలో డిఫరెన్స్ లేదు. ఎందుకంటే అన్నీ కూడా అనాత్తానే, అంటే ఏది మనది కాదు ఇక్కడ. అయితే ఆ వాటర్ బాటిల్ యొక్క విషయాన్ని గ్రహించి దాని లక్షణాలను కూడా గ్రహిస్తూ ఉన్నాను నేను కంటితో చూడగానే. అప్పుడు ఏమవుతుంది? ఇది మంచిది, ఇది చెడ్డది అనేది విలువ కట్టిన తర్వాత మన శరీరం పైన ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ కలగగానే మనకి సుఖవేదన కలిగింది అంటే
అంటే సుఖకరమైన ఫీలింగ్ కలిగింది అంటే దాని పట్ల రాగం పెరుగుతుంది, అంటే రాగ సంస్కారాలు ఏర్పడతాయి. ఒకవేళ ఆ ఆబ్జెక్ట్, ఆ వస్తువు, వాటర్ బాటిల్ కానీ, లేకపోతే వ్యక్తి కానీ, లేకపోతే ఇంకొకటి ఏదైనా కానీ, అది కంటితోటి చూడగానే ఆ విషయాన్ని గ్రహించేసి అది మీకు నచ్చని విషయంగా మీ సంజ్ఞ చెప్పింది అంటే మీ శరీరం పైన దుఃఖ సంవేదన కలుగుతుంది. ఆ దుఃఖ సంవేదన కలగగానే ఏమవుతుంది? ద్వేష సంస్కారాలు ఉత్పన్నం చేస్తుంది. కానీ మనం ఆ వస్తువు యొక్క విషయాన్ని గ్రహించకుండా, దాని లక్షణాలను గ్రహించకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగితే అప్పుడు ఆ సంజ్ఞ ఎలా పనిచేస్తూ ఉన్నా కానీ, ఆ ఫీలింగ్ ఎలా ఉన్నా కానీ మనం సమతతోటి ఉంటే ఈ సంస్కారాలు పెరగకుండా ఉంటాయి. భగవానుడు ఇదే విషయాన్ని చెప్తున్నాడు. సంస్కారాలు పెరగడానికి కారణం ఏంటంటే మనం ఈ వేదనల పట్ల ఉపాదానం చెంది ఉండటం. మనకి పట్టించే సముపాదంలో కూడా వస్తుంది వేదనా పచ్చయ తనహా, అంటే వేదన కారణంగానే తృష్ణ కలుగుతుంది. ఒకవేళ ఈ వేదన ఏ విధంగా ఉన్నా దాన్ని సమతతోటి చూడగలిగితే అప్పుడు ఆ తృష్ణ కొంచెం కొంచెంగా అంతమవుతుంది. తృష్ణ అనే దానికి కోరిక అని చెప్పవచ్చు. సరైన అర్థంలో చెప్పాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరిక. రోజువారీ జీవితంలో కూడా మనకి చిన్న చిన్న కోరిక ఉంటుంది. ఏ కోరిక అంటే ఆహారం తీసుకోవడం, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ మనకి దుఃఖాన్ని కలిగించవు. కానీ ఏదైనా విషయాన్ని మళ్ళీ మళ్ళీ కావాలి అనుకున్నప్పుడే అది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే మళ్ళీ కావాలి అనే ఆసక్తి మనకి దుఃఖము. అయితే ఇప్పుడు ఏదైనా రూపాన్ని చూడగానే దాని విషయాన్ని గ్రహించకుండా, కంటితోటి రూపాన్ని చూసాము, విషయాన్ని గ్రహించకుండా సమతతోటి ఉంటూ ఉపేక్షతోటి ఉంటే కనుక మనకి ఈ మూడులన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ప్రతి దానికి కూడా విలువ కట్టుకుంటూ పోయింది. ఈ చక్షువుతోటి రూపాన్ని చూసాము, అది మంచిదైతే దాంట్లో పొంగిపోతుంది, అది నచ్చనిదైతే మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. సో అలా కాకుండా కేవలం ఉపేక్షతోటి ఉంటూ, అంటే ఇక్కడ మనకి చాలా మైండ్ఫుల్నెస్ అవసరం. దీనికి ఎరుకతోటి మన చక్షువుని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకోసమే భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ చక్షు అంటే భిక్షువులారా, చక్షు విజ్ఞానంతో తెలియబడే రూపాలలో విషయాన్ని, లక్షణాలను గ్రహించడం కన్నా మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప చువ్వతో కంటిని పొడుచుకోవడం మేలు. అలా పొడుచుకోవడం వల్ల ఏమవుతుంది? కన్ను పూర్తిగా పాడైపోతుంది. అప్పుడు మనం ఆబ్జెక్ట్ని చూడలేము. అంటే ఇలా విషయాలను గ్రహిస్తూ చూడటం కన్నా కూడా ఆ కంటిని పొడుచుకోవడం మేలు అని చెప్తున్నాడు. అంటే ఈ చూసిన దానివల్ల ఉపాదానం పొంది ఆ తృష్ణను పెంపొందించుకోవడం కన్నా కూడా ఆ కంటిని పూర్తిగా తొలగించుకోవడం మేలు అన్నట్లుగా. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ సబ్జెక్ట్ అన్నమాట కొంచెం. అందుకోసమే భిక్షువులకి ఇది చెప్తారు. ఇది చెప్పిన తర్వాత కొన్ని విషయాలు కూడా జరుగుతాయిలేండి యాక్చువల్గా. ఇలా చెప్తారు. అయితే భిక్షువులారా, ఈ ఇంద్రియ విషయాన్ని ఆస్వాదించడంలో విజ్ఞానం నిలిచినప్పుడు, లేదా లక్షణాలను ఆస్వాదిస్తూ పోయినప్పుడు చనిపోవడం జరిగితే, అంటే ఈ ఇంద్రియాల్లో ఆస్వాదిస్తూ ఉన్నారు వాటి విషయాలను లేకపోతే లక్షణాలను, అలా జరుగుతూ ఉంటే, అంటే అలా జరుగుతున్నప్పుడు చనిపోవడం జరిగితే కనుక అతడు నరకం లేదా జంతు జన్మ, ఈ రెండిటిలో ఏదో ఒక గతిని పొందుతాడు. భిక్షువులారా, ఇందులో నేను ఈ ప్రమాదాన్ని చూసి అలా అంటాను. సో ఈ ఇంద్రియ విషయాలను ఎందుకు వాటిల్లో ఆనందించవద్దు అని భగవానుడు చెప్తున్నాడు అంటే, ఈ ఇంద్రియ విషయాలను ఆనందిస్తూ గనుక ఒక వ్యక్తి చనిపోయాడు అంటే
అతని భావి గతి అంటే నెక్స్ట్ జన్మ మ్యాక్సిమం ఈ జంతు జన్మో లేకపోతే నరక జన్మో ఉండటం జరుగుతుంది. అలాగే భిక్షువులారా, శ్రోత విజ్ఞానంతో తెలియబడే శబ్దాలలో విషయాన్ని లేదా లక్షణాలను గ్రహించడం కన్నా మండుతున్న లేదా జ్వలిస్తున్న వెలుగుతున్న ఇనుప మేకుతో చెవిని పొడుచుకోవడం మేలు. ఇందాక మనం కంటి గురించి చెప్పాము, ఇప్పుడు చెవి గురించి. ఇంద్రియాలు ఏంటి? 6 ఇంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇంకా స్పర్శ అంటే శరీరం, చర్మం, అలాగే మనస్సు. సో ఇక్కడ శ్రోత విజ్ఞానంతో తెలియబడే అంటే చెవితోటి శబ్దాలను వింటాము. అది విన్న వెంటనే ఇది మంచి శబ్దం అయితే గనక దాని పట్ల సుఖ సంవేదన కలుగుతుంది. అలాగే మీకు నచ్చని శబ్దంగా అనిపిస్తే వెంటనే దుఃఖ సంవేదన కలుగుతుంది. ఇప్పుడు సుఖ సంవేదన కలిగిందంటే దాంట్లో పొంగిపోతాము, అది మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటాము. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉన్నారు అంటే పొగుడుతూ ఉన్నారు, అది మీకు చెవికి చాలా వినసొంపుగా ఉంది. ఆ వినసొంపుగా ఉంది అనేది కూడా విలువ కట్టే భాగం ఏంటంటే సంజ్ఞ. ఈ సంజ్ఞ అన్నిటికీ విలువ కడుతుంది. ఆ విలువ కట్టగానే ఏమవుతుంది? మీ లోపల సుఖ సంవేదన కలుగుతుంది. సుఖ సంవేదన కలగగానే అక్కడ రాగ సంస్కారాలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ ఈ శ్రోత విజ్ఞానంతో ఈ శబ్దాలు ఏదైనా విషయాన్ని లక్షణాలను గ్రహించడం కన్నా మండుతున్న జ్వలిస్తున్న వెలుగుతున్న ఇనుప మేకుతో చెవిని పొడుచుకోవడం మేలు. సో ఒకవేళ ఆ విషయాలను అంటే ఆ నిమిత్తాన్ని ఆస్వాదించడంలో విజ్ఞానం నిలిచిపోయినప్పుడు లేదా లక్షణాలను ఆస్వాదిస్తున్నప్పుడు చనిపోవడం జరిగితే అతడు నరకం లేదా జంతు జన్మ ఈ రెండిటిలో ఏదో ఒక గతిని పొందుతాడు. భిక్షువులారా, ఇందులో నేను ఈ ప్రమాదాన్ని చూసి అలా అంటాను. ఇంకా భిక్షువులారా, గాన విజ్ఞానంతో తెలియబడే వాసనలలో విషయాన్ని గ్రహించడం అంటే విషయాన్ని లక్షణాలను గ్రహించడం కన్నా మండుతున్న జ్వలిస్తున్న వెలుగుతున్న గోరు కావిలితో ముక్కుని పొడుచుకోవడం మేలు. గాన విజ్ఞానం అంటే ముక్కు దగ్గర ఉత్పన్నమయ్యే విజ్ఞానం. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్. అయితే భిక్షువులారా, ఇంద్రియ విషయాన్ని ఆస్వాదించడంలో విజ్ఞానం నిలిచిపోయినప్పుడు లేదా లక్షణాలను ఆస్వాదిస్తున్నప్పుడు చనిపోవడం జరిగితే గనక లేదా నరకం లేదా జంతు జన్మ ఈ రెండిటిలో ఏదో ఒక గతిని పొందుతాడు. భిక్షువులారా, ఇందులో నేను ఈ ప్రమాదాన్ని చూసి అలా అంటాను. ఇంకా భిక్షువులారా, జిహ్వా విజ్ఞానంతో, జిహ్వ అంటే నాలుక, జిహ్వా విజ్ఞానంతో తెలియబడే రుచులలో విషయాన్ని లక్షణాలను గ్రహించడం కన్నా మండుతున్న జ్వలిస్తున్న వెలుగుతున్న వాడి అయిన కత్తితో నాలుకను పొడుచుకోవడం మేలు. భిక్షువులారా, ఇంద్రియ విషయాన్ని ఆస్వాదించటంలో విజ్ఞానం నిలిచిపోయి ఉన్నప్పుడు లేదా లక్షణాలను ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు చనిపోవడం జరిగితే నరకం లేదా జంతు జన్మ ఈ రెండిటిలో ఏదో ఒక గతిని పొందుతాడు. భిక్షువులారా, ఇందులో నేను ఈ ప్రమాదాన్ని చూసి అలా అంటాను. ఇంకా భిక్షువులారా, కాయ విజ్ఞానంతో తెలియబడే స్పర్శలలో విషయాన్ని లక్షణాలను గ్రహించడం కన్నా మండుతున్న జ్వలిస్తున్న వెలుగుతున్న బాకుతో అంటే బాకు అంటే శూలం అంటారు కదా, దాంతో ఈ శరీరాన్ని పొడుచుకోవడం మేలు. భిక్షువులారా, ఇంద్రియ విషయాన్ని ఆస్వాదించడంలో విజ్ఞానం నిలిచిపోయి ఉన్నప్పుడు లేదా లక్షణాలను ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు చనిపోవడం జరిగితే నరకం లేదా జంతు జన్మ ఈ రెండిటిలో ఏదో ఒక గతిని పొందుతాడు.
భిక్షువులారా, ఇందులో నేను ఈ ప్రమాదాన్ని చూసి అలా అంటాను. ఇంకా భిక్షువులారా, ప్రాణి తమ ప్రభావంలోనికి వచ్చిన వారిలో సంఘాన్ని చీల్చడం వంటి ఆలోచనలను రేకెత్తించడం కన్నా నిద్ర మంచిది. నిద్ర జీవితానికి గొడ్డుది. నిద్ర జీవితానికి నిష్ఫలం. నిద్ర జీవితానికి గ్రహణ శక్తి లేకపోవడం. భిక్షువులారా, ఇందులో నేను ఈ ప్రమాదాన్ని చూసి అలా అంటాను. అంటే ఎవరైనా ఒక భిక్షువు లేకపోతే ఒక వ్యక్తి భిక్షు సంఘంలో చీలిక తేవడానికి ప్రయత్నించడం కన్నా నిద్రపోవడం మేలు. కానీ ఈ నిద్ర అన్నది జీవితానికి వ్యర్థమైంది. అంటే గ్రహణ శక్తి ఉండదు ఆ నిద్రించడంలో. జీవితం గడిచిపోతే నిద్ర జీవితానికి నిష్ఫలమైంది. ఎందుకు చెప్తున్నారంటే భిక్షు సంఘంలో చీలిక తెచ్చి రెండుగా విభజించడం అన్నది ఘోరమైన పాపకర్మ. తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఇంకా అర్హంతుడిని చంపడం, భిక్షువుని చేర్చడం, భగవానుని శరీరం నుండి రక్తాన్ని చిందించడం, ఇంకా భిక్షు సంఘంలో విభేదాలు చేసి రెండుగా విభజించి ఉపోసదలను జరపడం, ఇవి ఘోర కర్మలుగా చెప్తాడు. ఇవి కనుక చేసినట్లయితే ఇక అపాయ లోకాల్లో చాలా కల్పాల పాటు ఉండాల్సి ఉంటుంది. అంటే నరకలోకంలో చాలా కల్పం అంటే చెప్పలేము, అది లెక్కలేని జన్మలు. అటువంటి కల్పాల్లో ఈ నరక జన్మలో ఉండాల్సి ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనం చేసే కర్మల పట్ల ఎరుకతోటి ఉండాలి. ఇక్కడ భిక్షువులారా, శృతవంతుడైన అర్య శ్రావకుడు ఇలా చింతన చేస్తాడు. శృతవా అసుతవా. సుతవా అంటే ధమ్మాన్ని విన్నవాడు, లేకపోతే ధమ్మాన్ని చదివి తెలుసుకున్నవాడిని సుతవా అంటాడు. అసుతవా అంటే ధర్మాన్ని వినలేదు. ధర్మం అంటే భగవానుడు బోధించిన బోధనలే ధర్మం. సో వాటిని వినని వాడు అసుతవా. సో ఇక్కడ సుతవంతుడు అంటే సుతవా అయిన అర్య శ్రావకుడు అంటే ధర్మాన్ని గురించి తెలిసిన వాడు, ధర్మాన్ని విన్నటువంటి వాడు ఇలా చింతన చేస్తాడు. ఏమని? మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప చువ్వతో కంటిని పొడుచుకోవడం అలా ఉండని, రండి ఇలా మనం చింతన చేద్దాం. ఏమని? చక్షువు అనిత్యము అంటే కన్ను అనిత్యము, దానితో ఉండే రూపాలు అనిత్యము. అంటే ఏవైతే రూపాలను చూస్తుందో అది అనిత్యము. చక్షు విజ్ఞానము అనిత్యము. ఇంకా చక్షు సంపస్స అనిత్యము. ఈ చక్షు వల్ల ఆ వస్తువుకి కలిగే స్పర్శ ఏదైతే ఉందో అది కూడా అనిత్యము. ఇంకా చక్షు సంపస్స వల్ల కలిగే అనుభూతికి వచ్చే సుఖము లేదా దుఃఖము, లేకపోతే అసుఖము, అదుఃఖము, ఇవి అనిత్యము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతిదీ కూడా మారుతుంది. అనిత్యం అంటే మార్పు చెందేది, పర్మనెంట్గా ఉండేది కాదు, ఇంపర్మనెంట్. ఎందుకంటే ఈ కన్ను అనిత్యమే, దానితో చూసే రూపాలు అనిత్యమే, అక్కడ ఏర్పడే విజ్ఞానము అనిత్యమే, అక్కడ కలిగే స్పర్శ అనిత్యమే. ఆ స్పర్శ వల్ల కలిగే సుఖవేదన, దుఃఖవేదన, లేకపోతే అసుఖ అదుఃఖ వేదన ఏదైనా కూడా అనిత్యమే. ఇంకా మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న ఇనుప మేకుతో చెవిని పొడుచుకోవడం అలా ఉండని, రండి మనం ఇలా చింతన చేద్దామని భగవానుడు చెప్తున్నాడు. చింతన అంటే ఆలోచించడం. ఏంటంటే శ్రోతం అనిత్యం, శబ్దాలు అనిత్యం, శ్రోత విజ్ఞానం అనిత్యం, శ్రోత సంపస్స అనిత్యం. శ్రోత సంపస్స వలన కలిగే అనుభవానికి వచ్చే సుఖం లేదా దుఃఖం లేదా అసుఖం లేదా అదుఃఖం, ఇవి కూడా అనిత్యం. ఇక మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న
గోరు కావిలితో ముక్కుని పొడుచుకోవడం అలా ఉండని రండి మనం ఇలా చింతన చేద్దాం. ఏంటి? ముక్కు అనిత్యం, వాసనలు అనిత్యం, అక్కడ కలిగే ఈ గాన విజ్ఞానం అనిత్యం, గాన సంపస్స అనిత్యం. గాన సంపస్స వలన కలిగే అనుభవానికి వచ్చే సుఖం లేదా దుఃఖం లేదా అసుఖం అదుఃఖం ఇవి కూడా అనిత్యం. మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న వాడి కత్తితో నాలుకను పొడుచుకోవడం అలా ఉండని రండి మనం ఇలా చింతన చేద్దాం. ఈ జిహ్వ అనిత్యం. జిహ్వ అంటే నాలుక. రుచులు అనిత్యం. ఇంకా జిహ్వ విజ్ఞానం అనిత్యం. జిహ్వ సంపస్స అనిత్యం. జిహ్వ సంపస్స వలన కలిగే అనుభవానికి వచ్చే సుఖం లేదా దుఃఖం లేదా అసుఖం అదుఃఖం ఇవి కూడా అనిత్యం. మండుతున్న, జ్వలిస్తున్న, వెలుగుతున్న వాడి బాకుతో శరీరాన్ని పొడుచుకోవడం అలా ఉండని రండి మనం ఇలా చింతన చేద్దాం. ఏంటి? ఈ శరీరం అనిత్యము, వాటి వల్ల కలిగే స్పర్శలు అనిత్యము. ఈ శరీర విజ్ఞానం అంటే కాయ విజ్ఞానము అనిత్యము. ఈ కాయ సంపస్స అనిత్యము. ఈ కాయ సంపస్స వలన కలిగే అంటే అనుభవానికి వచ్చే సుఖం లేదా దుఃఖం లేదా అదుఃఖం లేదా అసుఖం ఇవి కూడా అనిత్యం. నిద్రించడం అలా ఉండని రండి మనం ఇలా చింతన చేద్దాం. ఏమని? మనస్సు అనిత్యము, దమ్మాలు అనిత్యము. దమ్మాలు అంటే ఆలోచనలు. మనో విజ్ఞానము అనిత్యము. మనో సంపస్స అనిత్యము. మనో సంపస్స వలన కలిగే అనుభవానికి వచ్చే సుఖం లేదా దుఃఖం లేదా అదుఃఖం అసుఖం ఇవి కూడా అనిత్యము. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇంద్రియాల వల్ల కలిగే ఏదైనా విషయమో అన్నీ అనిత్యాలే. ఈ అనిత్య స్వభావాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవాలి. అలా కాకుండా ఈ సుఖము నిత్యంగా ఉంటుంది, ఈ సుఖాన్ని నేను మళ్ళీ మళ్ళీ పొందాలి అలా కాకుండా ఈ దుఃఖము నన్ను చాలా బాధ పెడుతుంది, ఈ దుఃఖము రాకుండా ఉంటే బాగుండు. ఈ రెండు కూడా మనకి సంస్కారాలను పెంచేవి. సుఖము దుఃఖము రెండు బొమ్మ బొరుసు వంటివి అన్నమాట ఒక నాణ్యానికి. సో ఒకసారి సుఖం ఉంటే ఒకసారి దుఃఖము ఉంటుంది. రెండింటిని కూడా మనం సమానంగా స్వీకరించాలి. వాటి పట్ల సమతతోటి ఉండాలి. అలా కాకుండా సుఖం వచ్చినప్పుడు ఆ వేదనల పట్ల ఆసక్తి పొందాడు, దుఃఖం కలిగినప్పుడు ఆ వేదనల పట్ల ద్వేషాన్ని పొందాడు అంటే అది సరైన ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదు. అంటే అర్య శ్రావకుడు ఇలా ఆలోచించాలి. ఓ ఈ వేదన కలిగినా కానీ సుఖవేదన కలిగినా కానీ దాని పట్ల సమతతోటి ఉంటాను, దుఃఖ వేదన కలిగినా కానీ దాని పట్ల సమతతోటి ఉంటాను, అసుఖ వేదన కలిగినా కానీ దాని పట్ల నేను సమతతోటి ఉంటాను. ఎందుకంటే అన్నీ కూడా అనిత్యమే. సో సుఖ సంవేదన ఉన్నా కానీ అది కూడా అనిత్యమే, మార్పు చెందుతుంది, కొంతసేపు ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాగే దుఃఖ సంవేదన కలిగినా కానీ అది కూడా కొంతసేపు ఉంటుంది, అది కూడా మార్పు చెందుతుంది. సో అన్నీ అనిత్యమైనవి, అనిత్యమైనవన్నీ కూడా దుఃఖమే. సో ఇవి నా పరిధిలో లేనివి. నేను అనుకుంటే ఆ ఫీలింగ్ రాలేదు, నేను అనుకుంటే ఆ ఫీలింగ్ పోలేదు. అంచేత ఈ పంచస్కందాలు నా పరిధిలో అంటే నా చేతల్లో లేవు. అవి వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. అంచేత ఇది అనాత్మ ధర్మము. ఈ మూడు ధర్మాలను అర్థం చేసుకోవాలి. అనిత్య, దుఃఖ, అనాత్మ. వీటిని మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఈ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. భిక్షువులారా, ఇలా చూసిన శృతవంతుడైన అర్య శ్రావకుడు
చక్షువు నుండి నిర్వాణాన్ని అంటే నిర్వేదాన్ని పొందుతాడు. అంటే ఇలా సమతతోటి ఉంటూ ఉంటూ ఉన్నాడనుకో, అతడికి సుఖవేదన అయినా అది కూడా ఉపేక్షతోటి చూస్తాడు, దుఃఖవేదన అయినా కానీ దాన్ని ఉపేక్షతోటి చూస్తాడు. అలా చక్షువు నుండి నిర్వేదాన్ని పొందుతాడు. అంటే ఇక ఆ దుఃఖ సంసారాన్ని పెంపొందించుకోడు, నిర్వితుడు అవుతాడు. అలాగే రూపాల నుండి నిర్వేదాన్ని పొందుతాడు, చక్షు విజ్ఞానం నుండి నిర్వేదాన్ని పొందుతాడు, చక్షు సంపస్స నుండి నిర్వేదితుడు అవుతాడు. చక్షు సంపస్స వలన కలిగే అనుభవానికి వచ్చే సుఖము, దుఃఖము లేదా అదుఃఖము, అసుఖము వీటి నుండి కూడా నిర్వేదాన్ని పొందుతాడు. అలాగే మిగతా ఇంద్రియాల పట్ల కూడా, అంటే చెవి నుండి నిర్వేదాన్ని పొందటం, వాటి శబ్దాల నుండి, వాటి విజ్ఞానం నుండి, వాటి స్పర్శల నుండి, అలాగే ముక్కు, అలాగే వాసన నుండి, అలాగే వాటి విజ్ఞానం నుండి, ఇలా మిగతా ఇంద్రియాలతో కూడా నిర్వేదాన్ని పొందుతాడు. అలాగే మనోసంపస్స వలన కలిగే అనుభవానికి వచ్చే సుఖం లేదా దుఃఖం లేదా అసుఖం, అదుఃఖం వీటి నుండి కూడా నిర్వేదాన్ని పొందుతాడు. నిర్వేదాన్ని పొంది విరక్తుడవుతాడు. విరక్తుడై విముక్తుడవుతాడు. నేను విముక్తుడను అని, ఇది విముక్తి అనే జ్ఞానం కలుగుతుంది. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు. భిక్షువులారా, ఇదే ఆదిత్య పర్యాయం అనే ధమ్మ పర్యాయం. సో ప్రతి క్షణం కూడా ఈ ఇంద్రియాలు వాటి విషయాలతోటి జ్వలిస్తూ ఉన్నాయి, మండుతూ ఉన్నాయి. దేంతో జ్వలిస్తూ ఉన్నాయి? ఈ ఇంద్రియాలు రాగంతో జ్వలిస్తూ ఉన్నాయి, ద్వేషంతో జ్వలిస్తూ ఉన్నాయి, మోహంతో జ్వలిస్తూ ఉన్నాయి, అవిద్యతో జ్వలిస్తూ ఉన్నాయి. ప్రతి క్షణం అంటే కంటితోటి ఏదైనా రూపాన్ని చూశాడు అంటే అక్కడ రాగంతో ఈ కన్ను జ్వలిస్తూ ఉండి మండుతూ ఉంది. అంచేత ఈ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకొని ఈ ఇంద్రియాల పట్ల ఉపేక్షతో ఉండి, ఈ ఇంద్రియాలలో ఉన్న దుఃఖాన్ని తెలుసుకొని, అపాయాలను తెలుసుకొని, ఈ ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టి మనం సమతతోటి ఉండటం నేర్చుకుంటే మెల్లమెల్లగా ఈ ఆర్యశ్రావకుడు వాటి పట్ల నిర్వేదాన్ని పొందడం మొదలు పెడతాడు. నిర్వేదమే నిబ్బానానికి దారి తీస్తుంది. సో విరక్తుడవుతాడు. విరక్తుడై విముక్తిని పొందుతాడు. విముక్తి జ్ఞానం కలుగుతుంది. ఇక జన్మ నశించింది అంటే నిబ్బానాన్ని పొందుతాడు. ఈ ఒక్క సూత్రాన్ని గనక ప్రాక్టీస్ చేసినా కానీ వాళ్ళు నిబ్బానాన్ని పొందుతాడు. పూర్తిగా త్రిపిటకలు మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు. అంచేత విన్నది కొంచెమైనా కానీ దాన్ని ఆచరణలోకి తేవడానికి ప్రయత్నించాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. మళ్ళీ మళ్ళీ వినండి. అది ఒక్కసారికి అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ విన్నప్పుడే ఈ ధర్మం అన్నది సరిగ్గా అర్థమవుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.